రావులపాడు గ్రామంలో అందరూ పోట్లాడి ప్రతిష్టాత్మకంగా తెచ్చినటువంటి 48 కోట్ల రూపాయల రోడ్డు 48 రోజులు కాకముందే ఈ విధంగా పొగుళ్ళు ఇచ్చింది. అంటే ఏమనుకుంటున్నారు, మనకి పెద్దల అండలు, మనం ఏదో కమిషన్లు ఇచ్చేసాము, మనం ఏం చేస్తే అది జరగద్ది, ఏం చేస్తే చెల్లద్ది అనే రోజులు ఇవి కానే కావు. అసలుకి మీకు వర్క్ ఆర్డర్ ఉందో లేదో అసలు మాకు తెలియటల్లా. ఇది ఏదో బేల్దారి మామూలుగానే ఆడేదన్నా గీత వస్తేనే ఒప్పుకోరు ఇంట్లో వాళ్ళు. అట్టాడిది 48 కోట్ల రూపాయల రోడ్డు పోస్తూ కూడా నువ్వు క్వాలిటీ మెయింటైన్ చేయకుండా అసలుకి ఇది జరుగుతుందనంటే ఇది ఏందో, ఇది దొంగ రోడ్డు లాగా ఉందే కానీ ప్రణాళికలకి ప్రమాణాలకి సరిగ్గా ఉందని మాకు అనిపించల్లా. ఎందుకనంటే కనీసం పంచాయతీరాజ్ రోడ్లు 3 మీటర్లు 2 మీటర్లు సందుల్లో బాస్తుంటే కూడా వర్క్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి అక్కడ చేరి పని మొదలు పెట్టినప్పటి నుంచి ఆపిన దాకా ఉండి మరిపోతారు. ఇక్కడ అసలుకి ఈ 48 కోట్ల రూపాయల రోడ్డు పోతే ఇది దగ్గర 40 మీటర్లు 40 అడుగులు పైన ఉంది. ఇది 40 అడుగుల రోడ్డు, ఇంచుమించుగా 48 కోట్ల రూపాయల రోడ్డు. దీన్ని ఏఈ స్థాయి పై అధికారి పర్యవేక్షణలో జరగాల్సింది ఇక్కడ మాకు ఏఈ కనపట్టల్లా. దాని పర్యవసనమే ఈ మాదిరిగా పగుళ్ళు ఇచ్చిందని చెప్పానని మేము భావిస్తున్నాం. ఎందుకనంటే రోడ్డోళ్ళు ఏది మిగుల్చుకొని ఏది డబ్బులు మనకి లాభపడతామని చెప్పని చూసుకుంటారే కానీ ఇదేదో 10 కాలాల పాటు ఉండాలని చెప్పానని ఎవరు అనుకోరు. దానికనే ఒక పర్యవేక్షణ అధికారిని ఖచ్చితంగా వీటి మీద పెడతారు. ఇక్కడ పర్యవేక్షణాధికారి ఎవరు లేరు. వాళ్ళు కూడా ఏమన్నా సొమ్ములు కమ్ముడు పోయారో ఏమో తెలియదు కానీ ఇక్కడైతే కనపట్టలేదు. కనపడని విధంగా ఇక్కడ రోడ్డు పగిలిపోయింది. మేమేదో ఒక దగ్గరే చూసాం. ఈ రోడ్డు పోసిన దగ్గర అంతా మేము ఇంకా తిరగలా, అవి ఏం జరగలా. ఏదైనా చూస్తే ఇక ఎన్ని దగ్గరలో ఎన్ని కోతులు ఉన్నాయో అర్థం కావట్లా. పోస్తే కనీసం ఏదైనా అంచు పెచ్చులు అవి కాదు, అక్కడ మధ్య నుంచి కొసదాకా అంటే ఎండ్ టు ఎండ్ పగిలిపోయి పెచ్చులు లేచిపోయిన పరిస్థితులు ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోడ్డు గురించి కలెక్టర్ గారు కానీ దీనికి సంబంధించిన R&D SC కానీ అసలు ఈ రోడ్డు ఏంది అనేది తెలియజేసి ప్రజలకు కూడా దీన్ని పోయించి దీని మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పని తెలియజేస్తున్నాం.